మా నార్త్ తమిళనాడు టూర్ లో భాగంగా 5వ రోజు కంప్లీట్ అయిన తర్వాత నైట్ కి కుంభకోణం వచ్చి అక్కడ స్టే చేసాము. మేము 6వ రోజు ఏ టెంపుల్ చూసాము, మా ప్రయాణం ఎలా సాగింది అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదే మేము కుంభకోణంలో స్టే చేసిన హోటల్ మదనం రెసిడెన్సీ అని. హోటల్ అయితే చాలా బాగుంది, చాలా సూపర్ గా కూడా ఉంది. ముందుగా మేము కుంభకోణం నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వామిమలై స్వామినాథ స్వామి అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే దేశంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొత్తం 6 ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ 5వ స్థానం అన్నమాట. విజయాలకు దేవుడిగా పరిగణించే స్వామినాథ స్వామిని, అదే కార్తికేయ అన్న, మురుగేశన్ అన్న, ఇవన్నీ ఆయన పేర్లే. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్ స్వామిమలై స్వామినాథ స్వామి టెంపుల్. అయితే ఈ స్వామిమలై అనే పేరు ఎలాగొచ్చిందంటే ఈ టెంపుల్ స్వామిమలై అనే కొండ మీద ఉండడం వల్ల ఈ టెంపుల్కి ఈ పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అనంతరం అక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న ఐరావతేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, అదే ఐరావతేశ్వర స్వామి టెంపుల్. అది ప్రహరీ చూస్తున్నారు కదా, ఇదే ఐరావతేశ్వర ఆలయము. దీన్ని ఐరావతేశ్వర కోయిల్ అని అంటారు. అంటే తమిళ్లో కోవిల్ అంటారు, మన తెలుగులో ఆలయం అంటారు కదా. ఇది ధరాసురము అనే ఊర్లో ఉంది. అందువల్ల దీనికి ధరాసురం టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడే మ్యూజికల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. మనం ఇండియాలో ఇంకొక మ్యూజికల్ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలోని హంపీలో ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ ని 12th సెంచరీలో చోళులు కట్టించారు. దీనికి ద్రావిడ నిర్మాణ శైలి ఈ టెంపుల్ లో మనకు కనబడుతుంది అన్నమాట. దీనికి యునెస్కో గుర్తింపుగా వచ్చింది. ఇది 2004వ సంవత్సరంలో వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఇందాక చెప్పాను కదా మ్యూజికల్ స్టెప్స్, దీని గురించి మళ్ళీ మీకు క్లియర్ గా తర్వాత చెప్తాను. అలాగే తమిళనాడులో మనం ఇంతకుముందు బృహదేశ్వర టెంపుల్ చూసాము కదా, అది. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో గంగైకొండ చోళాపురం టెంపుల్ కూడా ఉన్నాయి కదా. ఈ రెండిట్లు కూడా యునెస్కో గుర్తింపు అన్నది ఉన్నది. ఈ ధరాసురం టెంపుల్లోని నంది మండపం అన్నది ముఖద్వారం బయటన ఉంటుంది. అలాగే బలిపీఠం కూడా బయటన ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఏ టెంపుల్ అయినా ప్రహరీ లోపల నంది మండపము, ఈ బలిపీఠం ఉంటాయి. బట్ ఈ టెంపుల్లో మాత్రం ఈ 2 బయటన ఉంటాయి. అలాగే ఈ మ్యూజికల్ స్టెప్స్ కూడా బయటనే ఉంటుంది. బట్ ఈ ధరాసుర టెంపుల్ అన్నది ఒక కోనేరులో కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు ఈ కోనేరులో కన్స్ట్రక్ట్ చేశారని దాని స్టోరీ కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. ఈ మ్యూజికల్ స్టెప్స్ గురించి మీకు ఇప్పుడు విషయాలు చెప్తాను. మొత్తంగా ఈ మ్యూజికల్ స్టెప్స్ లో 10 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 3 స్టెప్స్ ఓం అని పలుకుతుంది. నెక్స్ట్ 7 స్టెప్స్ సప్తస్వరాలు అంటే సరిగమ పదనిస అన్నది పలుకుతుంది అనమాట. ఈ స్టెప్స్ మీద దేంతోనైనా ఆబ్జెక్ట్ తో మనం హిట్ చేసినప్పుడు ఆ స్వరాలు అన్నవి పలుకుతాయి. సో అందుకే వీటిని మ్యూజికల్ స్టెప్స్ అని అంటారు. ఇటువంటి మ్యూజికల్ స్టెప్స్ మీకు కర్ణాటకలోనే హంపీలో చూడొచ్చు, పిల్లర్స్ రూపంలో ఉంటుంది. బట్ ఇక్కడైతే మాత్రం స్టెప్స్ రూపంలో ఉంటుంది. ఈ వచ్చిన టూరిస్టులందరూ కూడా ఆ స్టెప్స్ మీద రాళ్ళు వేస్తున్నారు, దేంతో ఐటమ్ తో డ్యామేజ్ చేస్తానని చెప్పి పూర్తిగా కంచి కట్టేసి దీన్ని క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బలిపీఠము. ఇప్పుడు చూస్తున్న నంది మండపానికి వెనక వైపు ఉంటుంది అన్నమాట. ఈ బలిపీఠము నంది మండపం 2 కూడా ప్రహరీకి అవుట్ సైడ్ ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో మాత్రం. ఇదే ధరాసురం టెంపుల్ తరక హిస్టరీ అన్నమాట. ఈ ధరాసురం టెంపుల్ అన్నది ఒక కోనేరులో అంటే పొలంలో నిర్మించాలని చూపించడానికి ఇది క్లిప్పింగ్ చూపిస్తానే. చూస్తున్నారు కదా, అది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ కి బిలోలో ఈ టెంపుల్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఆ గ్రౌండ్ లెవెల్ కి కింద మొత్తం టెంపుల్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. ఈ ధరాసురం టెంపుల్ అదే ఐరావతేశ్వర ఆలయం తాలూకా ఇతిహాసం మీకు చెప్తాను. ఇంద్రుని వాహనం ఐరావతం, అది అందరికీ తెలిసిందే, తెల్ల ఏనుగు. ఒకసారి
దుర్వాస మహాముని వాళ్ళ శాపం పొంది అది నలుపు రంగులోకి మారిపోతుంది అనమాట. ఈ నలుపు రంగులోకి మారిన ఏనుగు శివుని పూజించి అక్కడ గల కోనేరులో స్నానం ఆచరించడం వల్ల తిరిగి తన పూర్వపు రంగు అంటే తెలుపు రంగు పొందింది. అందువల్ల దీనికి ఐరావతేశ్వర ఆలయం అని పేరు వచ్చిందన్నమాట. ఈ కోనేరులోనే తన స్నానం చేసి ఆ తెల్ల రంగు పొందడం వల్ల దీనికి ఐరావతేశ్వర ఆలయం అని పేరు వచ్చిందనమాట. ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఏంటంటే ప్రతి టెంపుల్ లో కూడా శిల్పాలు చాలా పెద్దవి ఉంటాయి. బట్ ఈ టెంపుల్ లో శిల్పాలు అన్నవి చాలా చిన్న శిల్పాలు ఉంటాయి. అంటే మైక్రో కార్వింగ్, నానో కార్వింగ్, 3D కార్వింగ్, ఆప్టికల్ ఇల్యూషన్ కార్వింగ్, ఇటువంటివన్నీ ఈ టెంపుల్ లో చూడొచ్చు అనమాట. పెద్ద పెద్ద శిల్పాలు అయితే ఏముండవు, అన్ని చిన్న శిల్పాలే ఉంటాయి అన్నమాట. ఈ స్తంభాల మీద ఉన్న ప్రతి శిల్పాలు కూడా చాలా మైక్రో కార్వింగ్ శిల్పాలు ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ అన్నది ఒక రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథాన్ని గుర్రాలు ఏనుగులు మోస్తున్నట్లంటే దాని కింద రథం కింద ఉన్నట్లు ఉంటాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు. ఒక సైడ్ ఏనుగు, ఒక సైడ్ గుర్రం, రెండు ఉన్నాయి. ఈ రెండు ఆ రథాన్ని మోస్తున్నట్లుగా మనకి ఈ టెంపుల్ డిజైన్ చేశారు. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తానా. చూడండి, టెంపుల్ తలక ఇన్నర్ సైడ్ అవుట్ సైడ్ ఉంది కన్నా కిందకు ఉంది చూసారా, అది అవుట్ సైడ్ అంటే ప్రహరీ అవుట్ సైడ్, అది ఎత్తులో ఉంది. టెంపుల్ లోపల ఉంది. అదే ఇందాక చెప్పాను కదా మీకు, ఈ టెంపుల్ అంతా కూడా కొలను ఒక కోనేరులో కన్స్ట్రక్ట్ చేశారు. బట్ వర్షం పడితే మాత్రం సరే ఇక్కడ వాటర్ అయితే నిలవ ఉండదు, బయటకు వెళ్ళిపోతుంది. ఇటువంటి టెంపుల్స్ లోని మనం మొత్తం ఈ కార్వింగ్ వర్క్స్ చూడాలంటే గైడ్ అయితే ఉండాలి. మేము వెళ్ళేటప్పటికి గైడ్కి ఎంక్వైరీ చేసాము. ఉన్న 2-3 గైడ్లు కూడా ఎవరితోనే ఎంగేజ్ అయిపోయారు. అందువల్ల మాకైతే టైం పడుతుంది, 1 hour టైం పడుతుంది అన్నారు. బట్ మా టూర్ ఐటినరీ డిఫర్ అవుతుందని చెప్పి ఇంకా మా ఓన్గా మేము ఈ టెంపుల్ అంతా చూసుకొని ముందుకు వెళ్ళాము. అందువల్ల అయితే మేము గైడ్ పెట్టుకోలేకపోయాం. చూసారా, చిన్న చిన్న సర్కిల్ లాగా ఇది టెంపుల్ చుట్టూరు ఉంటాయి. ఈ చిన్న చిన్న సర్కిల్ లో ఆయిల్ వేసి నైట్ టైమ్ ఒత్తు పెట్టి నైట్ టైమ్ వెలిగించేవారట. బట్ ఆ లోపల ఈ ప్రహరీ చూసారా, అందులో వాటర్ వేసేవారు. సో నైట్ టైమ్ ఈ లైటింగ్ లో ఆ టెంపుల్ వాటర్ లో రిఫ్లెక్ట్ అవుతుందట, అక్కడ లోకలర్స్ చెప్పారు. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ప్రహరీ అయితే చాలా విశాలంగా ఉంది. చూడండి, ఇక్కడ ఒక శిలలో ఏనుగుని సింహాన్ని రెండిటిని కూడా ఎంత చక్కగా శిల్పులు చెక్కారు అన్నది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ ఇక్కడ చాలా సేపు రిలాక్స్ అయ్యారనమాట ఈ టెంపుల్లోని. టెంపుల్ లోపల కొన్ని క్లిప్పింగ్స్, ఈ టెంపుల్ లోపలే ఒక బావి అయితే ఉన్నది చూడండి, బావి.
ధరాసుర టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ సారంగపాణి స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ సారంగపాణి స్వామి టెంపుల్. ఇది ఒక వైష్ణవ దేవాలయం అన్నమాట. దేశంలో ఉన్న 108 విష్ణు దేవాలయాల్లో ఇదొకటి. అలాగే పంచక్షేత్రాల్లో, విష్ణు తాలూకు పంచక్షేత్రాల్లో ఇది ఒకటి అన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి సారంగపాణి స్వరూపంలో మనకి దర్శనం ఇస్తాడనమాట. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12 అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, మాకు దర్శన భాగ్యం కాలేదు. మీరు ఏదైతే చూస్తున్నారో ఎదురుగా ఉన్నది అది రాజగోపురము. ఇది 11 అంతస్తులతో 173 అడుగుల ఎత్తుతో ఉంటుంది. సో రాజగోపురం ఎంత ఎత్తు ఉన్నదని మీరు చూడొచ్చు. బట్ మాకైతే దర్శనం కాలేదు, ఎందుకంటే మాకు ధరాసుర టెంపుల్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల ఇక్కడ దర్శనం భాగ్యం కలగలేదు మాకు. ఇప్పుడు మీరు చూస్తుంది గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ తాలూకా హౌస్ ఇది. ఆయన ఇక్కడే పుట్టారు అనమాట. 1887లో పుట్టి 1920లో మరణించారు. జీవించింది తక్కువ కాలం అయినా సరే మ్యాథ్స్ లో ఎన్నో మిరకిల్స్ చేశారు. ఈయన మ్యాథ్స్ పితామహుడు అంటారన్నమాట. ఈయన పేరు మీదే డిసెంబర్ 22వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ఆయన జన్మించిన ఈ ఇల్లునే ఇప్పుడు ఇంటర్నేషనల్ మాన్యుమెంట్ కింద మార్చారనమాట. ఈయన మ్యాథ్స్ లో ఎన్నో మెరాకిల్స్ చేశారు, ఎన్నో థియరమ్స్ డిఫైన్ చేశారు, ఎన్నో కొత్త అన్ని కనిపెట్టారు. మరి మ్యాథ్స్ చదివిన ప్రతి ఒక్కరు ఈయన కనిపెట్టిన చాలా వరకు మనం క్రాస్ చేసే వెళ్తాం అనమాట. ఇదే ఆయన నివసించినటువంటి ఇల్లు. సో ఇది ఈ శ్రీ సారంగపాణి టెంపుల్ కి ఆపోజిట్ గా రోడ్ లోనే ఉంటుంది. ఈ ఇల్లే శ్రీ శ్రీనివాస రామానుజన్ తాలూకా హౌస్ అన్నమాట. ఈయనే శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర పితామహుడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గంగయ్యకొండ చోళాపురం అన్నది వచ్చాం. ఈ టెంపుల్ ముఖద్వారం దగ్గర ద్వారపాలకులు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి, ఇటువంటి ద్వారపాలకులు ఉంటారు. ఈ గంగయ్యకొండ చోళాపురం టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీకు షేర్ చేస్తాను. ఇది మరో బృహదేశ్వర టెంపుల్ లాంటిదే. అంటే మన తంజావూరులో మన ముందు వీడియోస్ లో చూసాం కదా, తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్ సేమ్ అదిలే ఈ టెంపుల్ కూడా ఆ టెంపుల్ లాగానే ఉంటుంది. ఇది తంజావూరుకి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ లో నందీశ్వరుడు మామూలు నార్మల్ వైట్ కలర్ లో ఉంటాడు. బట్ తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్ లోని నందీశ్వరుడు బ్లాక్ కలర్ లో ఉంటాడు అనమాట. ఈ గంగయ్యకొండ చోళాపురం టెంపుల్ ని రాజరాజ చోళ కుమారుడు మొదటి రాజేంద్రుడు కట్టించాడనమాట. ఇతని పరిపాలనలోని ఇతని సామ్రాజ్యం గంగయ్య పరివాహక ప్రదేశం వరకు జయించాడు. అందుకే ఈ టెంపుల్ కి గంగయ్యకొండ చోళాపురం అని పేరు పెట్టారు. తమిళంలో గంగయ్యకొండ అంటే గంగా పరివాహక ప్రదేశం వరకు జయించినటువంటి అని అర్థం వస్తుంది. అలాగే చోళాపురం అంటే చోళులు పరిపాలించినటువంటి రాజ్యం అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది సింహ కినారు అంటారు. అదొక బావి, అంటే వెల్ అనమాట. అది దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ లోని ద్వారపాలకులు ఇది తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ సిమిలర్ గా ఉంటుంది. బట్ ఓన్లీ సైజులోనే చిన్నదిగా ఉంటుంది అనమాట. అంటే ఆ టెంపుల్ తో కంపేర్ చేస్తే ఈ టెంపుల్ చిన్నదిగా ఉంటుంది. ఈ టెంపుల్ లోని శివలింగము చాలా హైట్ ఉంటుంది, 13.5 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈయన్ని కూడా బృహదేశ్వరుడు అంటారు. బృహదేశ్వరుడు అంటే లార్డ్ ఆఫ్ వరల్డ్ అన్నమాట, ప్రపంచానికి దేవుడు అని అర్థం. ఈ టెంపుల్ ఎంత పెద్దదంటే దగ్గర నుంచి అయితే షూట్ చేసి చూపించలేము. అందుకే నేను దూరంగా వెళ్ళి దూరం నుంచి షూట్ చేసి ఈ టెంపుల్ మీకు చూపిస్తున్నాను.
ఈ టెంపుల్ ని తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ కట్టిన 25 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్ట్ చేశారనమాట. రాజేంద్ర చోళుడు పరిపాలించిన తర్వాత నియర్లీ 14 కింగ్స్ ఈ ఏరియాని క్యాపిటల్ చేసుకొని నియర్లీ 250 years పరిపాలించారనమాట. మీరు చూస్తుంది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ ఈ విధంగా కనబడుతుంది. ఈ టెంపుల్ కి యునెస్కో గుర్తింపు ఉంది. అంటే ప్రపంచ వారసత్వ సంపద కింద దీనికి గుర్తించారనమాట. అందువల్ల ఈ టెంపుల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది అమ్మన్ టెంపుల్, అంటే అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది సింహ కినారు అంటారు. ఇది ఒక వెల్ అన్నమాట. ఇది ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటుంది. ఈ సింహద్వారం ద్వారా కిందకి దిగినట్లయితే లోపల ఒక పూల్ ఉంటుంది అనమాట, వాటర్ పూల్. ఆ రోజుల్లో మహారాణులు ఈ వాటర్ పూల్లో కిందకి దిగి వాళ్ళ రిచువల్స్ చేసేవారు అనమాట. ఈ టెంపుల్ కవర్ చేసేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది. సో మా డే 6 ఈ విధంగా కంప్లీట్ అయింది. డే 7లో మేము ఏ టెంపుల్ కవర్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.